లక్ ఉంటే లక్కీ డిప్‌లో స్వామివారిని అయితే మళ్ళీ చూడొచ్చు అని చెప్పి ఒక చిన్న ఆశతోటి మేము లక్కీ డిప్ అయితే ట్రై చేసాము. ఇంకా ఈ లక్కీ డిప్ కౌంటర్ కూడా మనకి సీఆర్ఓ ఆఫీస్ పక్కనే ఉంటుంది. ఇక్కడ కూడా మార్నింగ్ 11:00 నుంచి 12:00 వరకు మాత్రమే టోకెన్స్ అనేవి ఇస్తారు. మేమైతే సుప్రభాత సేవకి తీసుకున్నాం. లక్కీ డిప్ అనౌన్స్‌మెంట్ అయితే ఈవినింగ్ 6:00 ఉంటుందనమాట. ఇంకా ఈలోపు మేము రూమ్ అయితే వెకేట్ చేసి వెంకటాద్రి నిలయంలోకి వెళ్ళిపోయి లాకర్ అయితే తీసుకున్నాము. ఎట్లాగో మేము రూమ్‌లో ఉండట్లేదు, అసలు మాకు రూమే అవసరం లేదు అని చెప్పి ఇంకా లాకర్ తీసుకొని లగేజ్ అందులో పెట్టేసుకొని కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి షాపింగ్ అంతా తిరుగుతూ ఉన్నామన్నమాట. ఏం కొందాము, ఏం చేద్దాము అని ఆలోచిస్తూ ఏం కొనలేదు. లక్కీ డిప్‌లోనే నా పేరు వస్తుందో లేదో, ఈసారైనా నేను స్వామిని ప్రశాంతంగా చూసుకోవచ్చు. ఇంకా సుప్రభాత సేవ అంటే చెప్పక్కర్లేదు, స్వామిని ఎంతసేపు చూస్తారు అనేది. వస్తే బాగుండు అని చెప్పి అనుకుంటా ఉన్నా. ఇంకా మా ఆయన వచ్చేసి ఒకవేళ పేరు రాకపోయినా పర్వాలేదు, మనం రేపు ఫ్రీ దర్శనానికి వెళ్దాము, నువ్వేమీ బాధపడకు అని చెప్పారు. ఇంకా ఆయన అలా చెప్పగానే నాకు నిజంగా స్వామి పలికించాడేమోలే, ఈ విధంగానైనా మరోసారి ఆ దేవుని ఈసారి మనసారా చూసుకోవాలి అని చెప్పి అనుకున్నాను. ఇంకా లక్కీ డిప్ అనౌన్స్‌మెంట్ అయ్యింది. దాంట్లో మా నెంబర్స్ అయితే లేవు. ఇంక ఇది మాకు ప్రాప్తం లేదనుకొని మేమైతే టెంపుల్ దగ్గరికి వెళ్ళాము. టెంపుల్ దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ స్వామివారు గరుడ వాహనం పైన ఊరేగుతున్నారనమాట. చూడడానికి చాలా బాగుండే. ఇది నేను ఫస్ట్ టైం అనమాట చూడడం. ఇదివరకు ఎప్పుడూ చూడలేదు నేను. ఎప్పుడైనా టీవీలో చూడడమే తప్ప లైవ్‌లో ఎప్పుడు చూడలేదు. ఇంకా స్వామివారి ఊరేగింపు పూర్తిగా స్వామివారి లోపలికి వెళ్ళిపోయేంతసేపు అక్కడే ఉండి మంచిగా చూస్తూ ఉన్నాం అనమాట. ఇంకా స్వామివారు కూడా వెళ్ళిపోయిన తర్వాత మేము కూడా వచ్చేసాం అంతే.